అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మరో ముఖ్య నాయకురాలు రోజా ప్రస్తుతం టెలిఫోన్ లైన్ లో సిద్ధంగా. రోజా గారు ఏమంటారు? ఈ రోజు మీ పార్టీకి సంబంధించిన అధినేత జగన్మోహన్ రెడ్డి చట్టసభలోకి అడుగుపెట్టారు. అత్యున్నతమైనటువంటి పార్లమెంట్ సభ్యుడిగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఘట్టాన్ని చూసిన తర్వాత తెలుగు ప్రజలు ఏ రకంగా ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంది? నిజంగా ఈ రోజు రాష్ట్ర ప్రజలంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కడప ప్రజల రుణం తీర్చుకోలేమండి. ఎందుకంటే మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో దేశంలోనే మీరు చూస్తే మరి 2 ఎన్నికల్లో పివి నరసింహారావు గారు మరి ఆయనకి అభ్యర్థి పోటీ లేకపోవడం వల్ల మెజారిటీ అత్యధికంగా వచ్చింది. అలాగే మీరు చూస్తే గవర్నమెంట్ లో ఉంటూ మరి వెస్ట్ బెంగాల్ లో గెలవడం జరిగింది. కానీ అలా కాకుండా 2 బలమైన పార్టీలకు పోటీగా కొత్త పార్టీని పెట్టి ఆ పార్టీ తరఫున ఒక ఎంపీగా పోటీ చేసి దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజు పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారం చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కానివ్వండి, రాష్ట్ర ప్రజలకు కానీ ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. మాకు దీనికన్నా త్వరలో రాబోయే ఎన్నికల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలి, ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఎప్పుడెప్పుడు చేస్తాడా అన్న మరి అత్యుత్సాహంతో ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంతో ఎదురు చూస్తున్నారు. ఈ రోజు మేము నగిరిలో పర్యటిస్తున్నాం. ఎక్కడ వెళ్ళినా కూడా అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయటం, ఆయన తొందరగా సీఎం అవ్వాలి, సీఎం గా ప్రమాణ స్వీకారం చేయాలని కూడా ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభలో ఉన్నటువంటి సభ్యుల సంఖ్య కేవలం ఒకే ఒకటి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎటువంటి అంచనా ఉంది మీకు రాబోయే కాలానికి సంబంధించి? ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక కొత్త పార్టీ చట్టసభలోకి లోక్సభలోకి అడుగుపెట్టినటువంటి పరిస్థితి. మీ అంచనా ఏంటి? రాబోయే కాలంలో మీకు ఎటువంటి అంచనాలు ఉన్నాయి మీ పార్టీకి సంబంధించి? కౌరవులు 100 మంది ఉన్న పాండవులు 5 మంది ఏ విధంగా మరి విజయం సాధించారో మీరు చూశారు. అలాగే ఒక్కరా ఇద్దరా అనేది ముఖ్యం కాదు. ప్రజల్ని అభిమానించే నాయకుడిగా, మరి ప్రజల రాష్ట్ర శ్రేయస్సు కోసం పాటుపడే ఒక నాయకుడిగా మరి ఢిల్లీలో తన వాణిని వినిపించడానికి జగన్ గారు ఆయనే సాటి అని మేము అందరం కూడా నమ్ముతున్నాం. రోజా గారు, మీతో పాటు చాలా మంది అభిమానులు కూడా నగర్లో మీరు పర్యటిస్తున్నారని చెప్తున్నారు. అక్కడ చాలా మంది అభిమానులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభిమానులు కూడా మీతో పాటు ఉన్నారు. తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు జగన్మోహన్ రెడ్డి. గతంలో మాదిరిగానే ఒక తెలుగు ప్రైడ్ ని ఈ రోజు అక్కడ నిలబెట్టారు అని చెప్పి అనుకోవచ్చా తెలుగులో ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా? కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడైతే ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక వర్గానికి మాత్రమే సంబంధించిన వ్యక్తిగా ఆయన అభిమానించే వాళ్ళు వేరే పార్టీలో ఉన్నా కూడా ఆయన దగ్గరికి రాలేని పరిస్థితి. కానీ ఈ రోజు బయటకు వచ్చిన తర్వాత, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన తర్వాత ఆయన అభిమానులు ఎంతమంది ఉన్నారనేది ఈ రోజు స్పష్టంగా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఉండటం వల్ల ఆయన అభిమానం ఉన్నా కూడా ఆయనకు చూపించే పరిస్థితి లేని కారణంగా చాలా మంది దూరంగా ఉన్నారు. కానీ ఈ రోజు ఎవరెవరైతే అభిమానంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా బయటకు రావటం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆయన పర్యటిస్తున్నప్పుడు ఓదార్పు యాత్రలో కానివ్వండి, దీక్షల్లో మీరు స్పష్టంగా చూశారు. మరి మొన్న కడప ఎన్నికల్లో కూడా కడప సత్తా ఏంటో కూడా కడప ప్రజలు నిజంగా ఎంతో బ్రహ్మాండంగా మెజారిటీతో చూపించారు. కాబట్టి కడప ప్రజల రుణం తీర్చుకోలేనిది. అయితే రోజా గారు, యాదృచ్ఛికం కావచ్చు లేకపోతే ఉద్దేశపూర్వకంగా కావచ్చు, జగన్ ప్రమాణ స్వీకారం చేసే సమయానికి పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కానీ లేకపోతే ప్రధాని మన్మోహన్ సింగ్ కానీ లేనటువంటి పరిస్థితి. దీన్ని ఏ రకంగా చూస్తున్నారు మీరు? ఖచ్చితంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో నుంచి వెళ్తే ఏదో ట్రైన్ లో ఒక బోగి పోయింది అనుకున్నారు. కానీ ఈ రోజు వాళ్ళకి అర్థమైంది ఇంజనే లేదనేది. ఇంజన్ లేకుండా ఖాళీ బోగీలు మాత్రం ముందుకు వెళ్ళలేని పరిస్థితి వాళ్ళకి అర్థమైంది. కానీ చేతులు కాలిపోయాయి, ఇంకా ఆకులు పట్టుకునే పరిస్థితి కూడా లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు వాళ్ళు ఫేస్ చేసే పరిస్థితి కూడా లేదు. ఆయన దొంగ దెబ్బ తీయడానికే ఈ రోజు సిబిఐ కేసులు వేసినా, మరి ఆయన మీద వేధింపు చర్యలు చేస్తున్నా, ఆయన వెనక వెళ్లే వాళ్ళ మీద మరి ఒత్తిడి తీసుకొస్తున్నా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగోలాగా అనగదొక్కాలనే ప్రయత్నమే. కాబట్టి ఈ రోజు వాళ్ళు రాకపోవడం పెద్ద ఆశ్చర్యం కాదు. వస్తే ఆశ్చర్యం కానీ రాకపోతే ఆశ్చర్యం ఏం లేదండి. రైట్ రోజా గారు, ఒకసారి మళ్ళీ ఎన్నికలకు సంబంధించిన ఘట్టాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే, అక్కడ ఎన్నికల ప్రచారంలో మీరు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు, అక్కడ అధికార పక్షం నుంచి మీకు ఎదురైనటువంటి ప్రతిఘటన, వాళ్ళ వైపు నుంచి జరిగినటువంటి దాడులు, ఇవన్నిటి కూడా ఒకసారి గుర్తు చేసుకున్న సందర్భంలో ఏం చెప్తారు? ఈ రోజు ఆ సంఘటనలకు సంబంధించి మీరు ఒకసారి రివిజిట్ చేసుకుంటే. కడప ఎన్నికల రోజే స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎక్కడైతే 7,000 మంది మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టడం కానివ్వండి, మంత్రివర్గం అంతా కూడా కాపురం పెట్టి కడపలో ఏ కులానికి సంబంధించిన మంత్రి ఆ కులం ఉన్న ఏరియాకి పోయి మనం ఒకటే, మీకు నేను అన్ని చేస్తానని చెప్పడం కానీ, ఇలా ఆయన వెనక వెళ్తున్న ఎమ్మెల్యేల మీద మరి క్రమశిక్షణ చర్య తీసుకొని సస్పెండ్ చేస్తామని భయపెట్టడం కానీ, ఈ విధంగా ఏది చేసినా కూడా ఆ రోజు మేము ఒకటే చెప్పాం, పురిటి నొప్పుల్లాగా
మా పార్టీని అభిమానించే నాయకులంతా కూడా కష్టపడుతున్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే విజయం చూసి ఈ కష్టాలన్నీ కూడా మేము మర్చిపోతామని చాలా స్పష్టంగా చెప్పాం. ఈ రోజు అదే జరిగింది. మేము ఏదైతే కష్టపడ్డామో దానికి ప్రతిఫలం మరి బ్రహ్మాండంగా కూడా ప్రజలు ఓట్ల రూపంలో చూపించడం జరిగింది. కాబట్టి అధికారమో లేదా డబ్బో లేదా భయంతో కార్యం జరగదు అనేది కాంగ్రెస్ వాళ్ళకి మొన్న కడప ప్రజలు బాగా బుద్ధి చెప్పారండి. ఒక్క మెట్టుకు పట్టుకొని అన్నం ఉడికిందా లేదా అని ఎలా తెలుసుకోగలమో అలాగే ఈ రోజు కడపలో వచ్చిన ఆ విజయం రాష్ట్రం అంతా కూడా వస్తుందన్న భయంతోనే ఈ రోజు లోకల్ ఎలక్షన్లు కానీ మున్సిపల్ ఎలక్షన్లు కానీ వాళ్ళు వాయిదా వేసుకుంటూ పోతున్నారే తప్ప జగన్మోహన్ రెడ్డి బలం అయితే ఇప్పటికే స్పష్టంగా అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి. రైట్ రోజు గారు, థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు. కడప ఎంపీగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు లోక్సభలో ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ మీరా కుమార్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. తెలుగులో జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. దైవసాక్షిగా ప్రమాణం చేస్తూ ఆయన తన ప్రమాణ స్వీకారాన్ని కొనసాగించారు. దేశంలోనే మూడో అతిపెద్ద భారీ మెజారిటీ సాధించిన ఎంపీగా వైఎస్ జగన్ ఈ రోజు లోక్సభలో అడుగుపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రోజు లోక్సభకి తీసుకువెళ్లగలిగారు. కడపలో జరిగిన ఉప ఎన్నికల్లో జగన్ 5,43,053 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. దేశంలోనే అతిపెద్ద మెజారిటీ సాధించినటువంటి మూడో వ్యక్తిగా వైఎస్ జగన్ ఒక రికార్డు నెలకొల్పారు. తెలుగులో ప్రమాణ స్వీకారం చేసేటువంటి సందర్భంలో సభలో ఏఐసిసి అధినేత్రి, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సభలో లేరు. ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా సభలో లేరు. ఈ విషయాన్ని ప్రత్యేకంగా పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఈ విషయాన్ని గమనించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి పార్లమెంట్ లాబీల్లో, పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఇదే అంశానికి సంబంధించి చర్చ సాగినటువంటి సందర్భం. అయితే ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నాయకులు, బీజేపీకి సంబంధించిన ముఖ్య నాయకులు అద్వానీ, సుష్మా స్వరాజ్ వాళ్ళందరూ కూడా ఆ సమయంలోనే సభలోనే ఉండి జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేసినటువంటి పరిస్థితి. దానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్